వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గోప్రో 11. ఇది మనకు దుబాయ్ నుంచి వచ్చింది పార్సల్. మా ఫ్రెండ్ జాఫర్ భాయ్ అని చెప్పి తనకి చెప్తే రేట్ ఎంత ఉందో కనుక్కోమంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు దుబాయ్ నుంచి వస్తుంటే ఆల్రెడీ అన్బాక్స్ చేసి పర్చేజ్ చేసి మనకు పంపించారు. అన్బాక్స్ చేసి వచ్చింది, అది మనం వెళ్ళి కలెక్ట్ చేసుకొని మళ్ళీ పార్సల్ చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చారు. మనం చూద్దాం ఎట్లుంటుందో అనేది. ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం గోప్రో, అది ఇంతవరకు తెలియదు మనకి ఎట్లుంటుందో ఏందో. గోప్రో బెండల్ వచ్చింది, చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది. గోప్రో 11 ఇది అన్బాక్స్ చేసి వచ్చింది, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో బాక్స్ ఎలౌడ్ ఉండదు. బాక్స్ ద్వారా తీసుకొస్తే వాళ్ళు బట్టలలో పెట్టుకొని తీసుకొచ్చారు. ఇది వచ్చేసి కెమెరా, గోప్రో 11 బ్లాక్ యాక్షన్ కెమెరా. ఇది దీంట్లో మనకి ఇప్పుడు దీంట్లో వచ్చింది వచ్చేసి జాయ్స్టిక్. ఇది దీని వెంబడి మనకి ఇది 2 బ్యాటరీస్ వచ్చినాయి. ఇది బండల్ కాబట్టి 2 బ్యాటరీస్ వచ్చినాయి. ఇది కేబుల్ వచ్చింది ఛార్జింగ్కి, ప్లస్ ఇది హెల్మెట్కి పెట్టుకోవడానికి, ప్లస్ వీటి నట్స్ వచ్చినాయి 2, ప్లస్ మాన్యువల్స్ వచ్చినాయి. మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది మనం ఫస్ట్ టైం కాబట్టి మనకు తెలియదు. ఈ మాన్యువల్ ద్వారా మనం ఫాలో అయిపోవాలి ఎట్లా యూజ్ చేయాలి అనేది. మాన్యువల్స్ వచ్చినాయి. దీనికి మెమరీ కార్డ్ రాలేదు, ఇది పర్చేజ్ చేయాలి. మేము సపరేట్గా యాక్సెసరీస్ తీసుకున్నాం, ఇవి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకి ఇది ఎట్లా యూజ్ చేయాలని అయితే మనకు తెలియదు. ఫస్ట్ టైం ఇది యాక్షన్ కెమెరా. చూద్దాం, ఇది ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం ఎట్లా అనేది. ఫస్ట్ మనం బ్యాటరీ ఏది చూద్దాం. టూ బ్యాటరీస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేసి ఇక్కడ లాక్ ఉంటుంది, లోకితే లాక్ అయిపోతుంది. స్టెప్ అయిపోయింది. ఆన్ అయింది. ఇది ఇప్పుడు 2 సైడ్ ఉంది, సెల్ఫీ తీసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 సైడ్ డిస్ప్లే. ఇది తర్వాత ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి బ్యాటరీ. 2 సైడ్ డిస్ప్లే ఇది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇందులో మెమరీ కార్డ్ లేదు. మనం అయితే సపరేట్గా దీనికి యాక్సెసరీస్ పర్చేజ్ చేసినాం. స్క్రీన్ గార్డు ప్లస్ కవరు ప్లస్ మైక్, ఒక మెమరీ కార్డ్ పర్చేజ్ చేసినాం. అవి చూద్దాం ఎట్లుంటాయి అనేది. సరే, అది ఆఫ్ చేద్దాం. తర్వాత మెమరీ కార్డ్ వేసిన తర్వాత మనం ప్లే చేద్దాం. లాంగ్ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇది ఒకటి పర్చేజ్ చేసినాం, ట్రైపాడ్. ఇది మనకి ఇక్కడ అమెజాన్లో పర్చేజ్ చేసాం. ఇది వచ్చేసి మనకు అమెజాన్లో మనకు 1100 పడ్డది ట్రైపాడ్. కొంచెం హైట్ గిట పెంచుకోవచ్చు, సెల్ఫీ స్టిక్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. లేదంటే స్టాండ్ లెక్క అంటే ఏమన్నా ఫ్లెక్సిబుల్గా పెట్టేసి స్టాండ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి పర్చేజ్ చేస్తాను. ఇంకొచ్చేసి మనకు మెయిన్ మైక్ ఒకటి పర్చేజ్ చేసినాం. మనం సెకండ్ పర్చేజ్ చేసింది ఇది అడాప్టర్. ఇది ఓన్లీ గోప్రో కంపెనీదే. ఇది
ఇది మనకు 4500 పడ్డది. ఇది ఏంటంటే గోప్రోకి కనెక్ట్ చేసిన తర్వాత దీనికి ఒక మైక్ కనెక్ట్ చేయాలి. ఇది సోనీది మైక్. ఈ రెండు కనెక్ట్ చేస్తే వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళి నేను షూట్ చేసినప్పుడు ఏదైనా రన్నింగ్లో వాయిస్ ఇస్తే మాత్రం క్లారిటీగా తీసుకుంటుంది. సెకండ్. థర్డ్ ఐటమ్ ఈ మైక్. మైక్ చూసారు కదా, ఇది మైక్. ఇది సోనీ వాళ్ళది, సోనీ కంపెనీది. ఇది మీకు తర్వాత అన్ని కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఫోర్త్ ఐటమ్ వచ్చేసి మనం పర్చేజ్ చేసింది ఇక్కడ నుంచి అమెజాన్లో బ్యాటరీ ఛార్జర్. అంటే ఇది పవర్ బ్యాంక్ లెక్క మనం ఛార్జింగ్ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాయి. ఎట్ ఏ టైం 2 బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక బ్యాటరీ రన్నింగ్ ఉన్న ఒక బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు. పవర్ బ్యాంక్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ఫోన్ అడాప్టర్ పెట్టి అడాప్టర్కి కనెక్ట్ చేసి చేసుకోవచ్చు. చూపిస్తాను నేను మీకు ఎట్లా ఛార్జింగ్ చేయాలనేది. మనం మెయిన్గా వచ్చేసి ఫోర్త్ ఐటమ్ ఇది గోప్రో గార్డ్. ఇది ప్లస్ ఇది మైక్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను. ఇది ఏంటంటే గోప్రో యూజ్ చేసేటప్పుడు ఏదైనా కింద పడితే సేఫ్ గార్డ్ లెక్క. ఇది కూడా మనం అమెజాన్లో పర్చేజ్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పడ్డది మనకి. ఇవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత టోటల్గా ఎట్లుంటుంది అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. రెడీ ఫర్ కనెక్ట్ అయిపోయింది. టోటల్గా మన గోప్రో ఆన్ చేద్దాం. మనం ఈ ద్వారా మనం రెడీ చేసుకున్న తర్వాత వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మైక్ కనెక్ట్ చేసినాం కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా ప్లే అయితే రికార్డ్ అవుతుంటుంది, వాయిస్ గిట్ట క్లారిటీగా వస్తుంది. రెడీ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వ్లాగ్ దీని ద్వారా తీసింది నెక్స్ట్ త్వరలో మేము అప్లోడ్ చేస్తాం. చూద్దాం ఎట్లుంటుంది క్లారిటీ అనేది. ఫస్ట్ టైం మేము యూజ్ చేయడం. దీన్ని ఎట్లుంటుందో మాకైతే ఇంతవరకు తెలియదు. చూద్దాం యూజ్ చేసిన తర్వాత ఎట్లుంటుందో క్లారిటీ అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీటి గురించి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్ ద్వారా నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.